సార్ అంకుల్ కోట వాళ్ళు అనుకుంటున్నారు మనది అయిపోయింది మొత్తం, ఇంకేం లే. నాకు తెలుసు సజ్జల సంగతి ఏం తెలుస్తా కానీ నువ్వు పక్కన నుండి గ్లూకోజ్ ఏం సంగతులు అమ్మా? ఇది చూడమ్మా, కోట కరువు పని ఎవరెవరికో ఇచ్చారు, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తిరిగిన వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఎవర్రా వీళ్ళంతా? వీళ్ళంతా తీసి పక్కన నువ్వు, నేను కేఎన్ఆర్ గారితో మాట్లాడతా గాని మందే కోట. ఏందమ్మా మీ ఊరు పంచాయతీ? పోయినసారి 750 అన్న తెచ్చారు, ఈసారి నెక్స్ట్ 50 కూడా వచ్చేటట్లేదు. ఏది మీ పంచాయతీ చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఏం సార్ మా సమస్య? మా 5 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం, మా కుర్రోళ్ళం కష్టపడ్డాము. ఇప్పుడు 30 మంది కుర్రోళ్ళు ఉన్నారు మా వెనకాల, 30 కుటుంబాలు ఉన్నాయి. మా కరువు పని కోట పని అయింది, మేము చేసుకుంటాం. వాళ్ళు నిన్నగా మొన్న వచ్చారు సార్, వాళ్ళు మీ ఇష్టం సార్, ఏది ఇష్టం చేసుకుంటాం. తర్వాత చెప్పమ్మా ఇప్పుడు మీరేం ఏముందన్నా నీకు తెలిసిందన్నా, ఇన్ని రోజులు ఎప్పుడైనా వచ్చిందా మన ఊర్లో మెజార్టీ? నేను వచ్చినాకే కదా ఈ మెజార్టీ అంతా వచ్చింది. 25 లక్షలు ఖర్చు పెట్టాం మన మెజార్టీ కోసం. మన వాళ్ళకి ఇచ్చేసే చెంగల్రావు అండ్ వాళ్ళ కరువు పని మన వాళ్ళకి ఇచ్చేసారు. నా కోట మేము చేసుకుంటాము, కానీ కోట నా పేరు మీద మా పిల్లలు చేసుకుంటారు కోట. అది మీ ఒపీనియన్ సార్? ఏం తమ్ముడు మీకు మాకు ఇబ్బంది లేదన్న, అన్న పేరు మీద మేము చేసుకుంటాం. ఏం పసంతరం మీరు చెప్పండి. ఏం లేదు సార్, కోట మన చెంగల్రావు చేసుకుంటాడు. మేము 25 lakhs పెట్టాం కాబట్టి కోట మా తరపున మా చెంగల్రావుకి ఇచ్చేసేయండి. అన్న ఏమైనా సరే కోట నేను చేయాల్సిందే, మాకు కావాల్సిందే. మా కోట వద్దు, ఏం వద్దు, వాడిని దంక బొమ్మను. బాగా మాట్లాడు. ఏంది ముద్ద వగిలిద్ది అనుకున్నావో?